నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం అండి. ఇది మనం చెప్పుకోే వీడియో చాలా అతి ముఖ్యమైన వీడియో అనమాట. మనకి దేవీ భాగవతం అంతర్గతంగా అమ్మవారు మనకి ఆమెకి ఏం రోజు ఎలాంటి నైవేద్యాలు పెడితే ఇష్టం అని చెప్పేసి దేవీ భాగవతం అంతర్గతంగా మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు పాద్యం మొదలుకొని దశం వరకు ఉంటాయి కదండి. సో ఇదేంటంటే మనకి ఒక పక్షం అనమాట. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. అంటే మనం ఏదో ఒక పక్షంలో తీసుకున్నాం అనుకోండి. అంటే పాద్యం మొదలుకొని మళ్ళీ మనకి చతుర్దశి వరకు కూడా మనం తీసుకుంటే ఒక పక్షం అవుతుంది కదా శుక్లపక్షము. అలాగే ఇంకొక 15 రోజులు కృష్ణపక్షం అవుతుంది. సో ఈ ప్రసాదాలు కనుక మనం శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షం కానీ ఏదో పక్షంలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పాద్యమి నుంచి ఇది మనకి చతుర్దశి వరకు. సో మనకి దసరా నవరాత్రులు 10 రోజులు కాబట్టి ఆ 10 రోజులైనా అమ్మవారికి మనం ఇలాంటి ప్రసాదాలుగా నైవేద్యం పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి మనకి దేవి భాగవతం అంతర్గతంగా ఇది ఉంది అండి. సో నేను ఎక్కడేం చెప్పట్లేదు. దేవి అంతర్గతంగానే ఇది మనకి రాసి ఉందనమాట. అది ప్రమాణంగా చెప్తున్నాను. సరే, అయితే ఇప్పుడు పాడ్యమి రోజు అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే ఆవు నెయ్యి అంట. అంటే అమ్మవారికి ఆ రోజు కొంచెం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత దాన్ని బ్రాహ్మణి దానం ఇస్తే చాలా మంచిది అనమాట. సో ఆవు నెయ్యి మనకి అమ్మవారి నైవేద్యం పెట్టడం వల్ల రోగ నివారణ జరుగుతుంది. రెండో రోజు మనకి విధియ రోజు పటికీ బెల్లం. అమ్మవారికి ఎంతో ఇష్టమైందంటే విధియ రోజు పటికీ బెల్లం అంట. ఈ పటికీ బెల్లం కూడా నైవేద్యం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘాయు వస్తుందంట. అలాగే తది రోజు అమ్మవారికి ఆవు పాలు అంటే ఇష్టం. ఆవు పాలు నైవేద్యం పెట్టడం వల్ల అమ్మవారి మనకి దుఃఖనాశనం అవుతుంది. తర్వాత చతుర్థి రోజు అప్పాలు. అంటే మనందరికీ తెలిసిందే కదా, అప్పాలు చేస్తాం కదా. అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల మనకి విఘ్నాలన్నీ పోతాయంట. పనులు మొదలు పెట్టుకుని అందులో విఘ్నాలు పోతాయంట. తర్వాత పంచమి రోజు అమ్మవారికి అరటిపండు నైవేద్యం పెట్టడం వల్ల మనకి మేధాశక్తి పెరుగుతుంది. ఈ పిల్లలు ఎక్కువ పెట్టడం వల్ల మనకి పిల్లలకి మేధాశక్తి పెరుగుతుందండి. ఆ తర్వాత షష్ఠి రోజు అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టడం వల్ల మనకి వర్చస్సు అలాగే ఆనందం పెరుగుతుంది అనమాట. మన జీవితంలో ఆనందం అలాగే ఒక మంచి వర్చస్సు, ఒక ముఖంలో తేజస్సు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సప్తమి రోజు బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల మనకి సంపూర్ణ శుచి. అంటే ఏంటంటే మనకి మనం ఏ పని చేసినా కూడా మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా కంప్లీట్ గా అవి ఫినిష్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత అష్టమి రోజు కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల మనకి పాపనాశనం అవుతుంది అనమాట. ఆ తర్వాత నవమి రోజు మనకి పేలాలు అంటే తెలుసు కదా, పాప్కార్న్ కాదు, మనం బయట తినే పాప్కార్న్ కాదు, పేలాలు సెపరేట్ గా మనకి పూజా స్టోర్స్ లో అవైలబుల్ అవుతుంది. సో ఈ పేలాలు నైవేద్యం పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆర్థిక సుఖాలు అనమాట. మనకి ఆర్థిక పరంగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని చెప్తారు. అలాగే దశమి రోజు నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు ఎలా అమ్మవారి నైవేద్యం పెడతామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క దేవి భాగవతంలో దశమి రోజు నల్ల నువ్వు నైవేద్యం పెట్టుకుని ఉందన్నమాట. ఈ నల్ల నువ్వులు ఏం చేస్తామంటే మొక్కల్లో వేసేస్తే మనకి మంచిగా బాగానే ఉంటుంది యాక్చువల్గా. తర్వాత ఏకాదశి రోజు అమ్మవారికి ఆవు పెరుగు అనమాట. ఆవు పాలు మనం ఇప్పుడు అదే రోజు మనం ఆవు పాలు నైవేద్యం పెట్టాం కదా, అలాగే ఇప్పుడు మనకి ఏకాదశి రోజు ఆవు పెరుగు నైవేద్యం పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎలాగైనా ప్రీతిమైన జ్ఞానం కలుగుతుంది, ఎనలేని జ్ఞానం కలుగుతుంది. ఎలాగంటే పెరుగు మనకి జ్ఞానం ఇస్తుందని చెప్తూ ఉంటారు. అందుకే మనం పెరుగు తినడం చెప్తూ ఉంటారు. సో ఆవు పెరుగు నైవేద్యం పెట్టడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ద్వాదశి రోజు అటుకులు నైవేద్యం పెట్టడం వల్ల మనకి విద్యాబుద్ధి పెరుగుతుంది అనమాట. విద్యాపరంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. తర్వాత త్రయోదశి రోజు మనకి నానబెట్టిన శనగలు పంచిపెట్టడం వల్ల సంతానం కలుగుతుందంటండి. కానీ శనగలు మనకి గురువు యొక్క అనుగ్రహం పొందిన మనకి ఒక దినుసులు కింద చెప్తాం అనమాట శనగలు. అందుకే ఈ యొక్క గురువారం కూడా ఖచ్చితంగా అందరూ శనగల మాల వేసి దత్తస్వామికి అలాగే గురు స్వరూపాలందరూ కూడా ఈ మాలలు ఇస్తూ ఉంటారు. తర్వాత చతుర్దశి రోజు పెట్టడం వల్ల పేలపిండి వేరు పేలాలు మనం ఆల్రెడీ పెట్టాం కదా, ఆ పేలాలని మనం పిండి చేస్తే పేలపిండి వస్తుంది అనమాట. ఆ పేలపిండిని మనం చతుర్దశి రోజు నైవేద్యం పెట్టడం వల్ల ఎనలేని ఐశ్వర్యం కలుగుతుందంటండి. సో ఇలా మనకి ఈ యొక్క 15 రోజులు ఉంటుంది. ఇంకా పాడ్యమి మొదలుకొని మనకి చతుర్దశి రోజు చెప్పాం కదా. పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఏంటంటే అమ్మవారికి పాల పాయసం చాలా మంది తెలిసే ఉంటుంది. సేమియా కాదంటే పాలతో ఉడికించిన స్వచ్ఛమైన పాయసం అన్నమాట. అంటే బియ్యాన్ని స్వచ్ఛమైన పాలలో ఉడికించండి, నీళ్ళు కలపకూడదు. స్వచ్ఛమైన పాయసం నైవేద్యం పెట్టడం వల్ల మనకి ఏం కోరుకున్నా ఇష్టకామ్య సిద్ధి కలుగుతుందండి. ఇష్టకామ్యం అంటే ఎలాంటి పనులు కోరుకున్నా కూడా మనకి నిర్విఘ్నంగా పనులు జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఇదే మనకి అమావాస్య రోజు అలాగే పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు. జనరల్ గా పౌర్ణమి రోజు అయితే లలితా సహస్రనామ పారాయణం చేసుకుని సాయంత్రం పూట పౌర్ణమి ముందు కూర్చుని లలితా సహస్ర పారాయణం చేసుకుని ఈ పాల గిన్నెని మనం కనుక పౌర్ణమి చంద్ర కిరణాలు పడేలాగా నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మనం దాన్ని తినడం వల్ల ఇంటిల్ల పాది ఆరోగ్యం కూడా పెరుగుతుందండి. ఎందుకంటే పౌర్ణమి చంద్రుల్లో మనకి చాలా
పాజిటివ్ కిరణాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం తినే ఇక పాల మీద పడడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా హెల్త్ బెనిఫిషియల్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులో. సరే అయితే మరి వచ్చే వీడియో ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అందరికి సెలవు, నమస్కారం. శ్రీమాత్రి నమః. జై శ్రీరామ్.